రాముణ్ణి ఆరాధన చేస్తే మళ్ళీ ప్రత్యేకంగా హనుమని ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ మనకి ఉపాసన ఎందుకు కనపడదు. ఎందుకు కనపడదు అంటే తరచుగా మీకు హనుమకి సంబంధించి ఒక మంగళ శ్లోకం చెప్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణములు గానము చెయ్యబడతాయో, ఎక్కడెక్కడ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తామో అక్కడక్కడ మనం ప్రత్యేకంగా మళ్ళీ పిలిచినా పిలవకపోయినా కూడా స్వామి హనుమ వచ్చి కూర్చుంటారు. అది కూడా ఎలా కూర్చుంటారు అంటే బాష్పవారి పరిపూర్ణ లోచనం, కన్నుల నిండా నీరు పెట్టుకుని కూర్చుంటారట. అంటే ఆనంద తన్మయత్వంతో ఆనంద భాష్పాలతో కూర్చుంటారు.